ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు నేను బైబిల్ గ్రంథంలో నుంచి వాక్యం చదవబోతున్నాను. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరమకీర్తనలు 6వ అధ్యాయము 11వ వచనము. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆదియందు వాక్యమును, వాక్యమే దేవుడి యొద్ద ఉండును, వాక్యమే దేవుడై ఉన్నాడు అని మనకు తెలుసు. వాక్యం చదివేటప్పుడు వినేటప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మన ప్రతి అవసరతను వాక్యం ద్వారానే తీరుస్తాడు, అక్కర్లను తీరుస్తాడు. నమ్మితే దేవుడు సమస్తం చేయగలడు. నమ్మిన దేవుడు ఎన్నడూ మనల్ని పోనీయడు. నేను వాక్యం చదువుతున్నాను, వినండి. లోయలోని చెట్లను ఎట్లనున్నవో చూచుటకు ద్రాక్ష వల్లను చిగురించినదో లేదో, దడిమి వృక్షములను పూత పుట్టినదో లేదో చూచుటకు నేను అచ్చటకి వృక్ష ధ్యానమునకు వెళ్ళి తిని అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దడిమి వృక్షములు అనగా వాల్నట్స్ గురించి దేవుడు మనతో చెప్తున్నాడు. దేవుడు ప్రతిదీ భూమి మీద సృజించినదే మన కొరకే. ప్రతి అవసరతలను తీర్చే దేవుడు. మన అక్కర్లేదిగి పళ్ళ ద్వారా, ఆహారం ద్వారా మనకి అవసరతలను తీరుస్తున్నాడు. అలానే మన బాధలు, శోధనలు, కష్టాలు, ప్రతి అవసరతలను తీర్చే దేవుడు మనతో ఉన్నాడు. ప్రతి విషయంలో దేవుని నమ్ముకుంటే ఏదన్నా చేయగలం. దేవుడే మనకు తోడైండును గాక. అక్కరలను తీర్చే దేవుడు మనతో ఉన్నాడు. మనుషులకి అసాధ్యమేమో, దేవుడికి సమస్తం సాధ్యమే. దేవుని నమ్మితే ఏది వ్యర్థం కాదు. ఎప్పటికైనా మనం సాధిస్తాం. ప్రతి విషయంలో దేవుణ్ణి నమ్ముదాం. ఆమెన్. దేవుడి ఈ వాక్యాన్ని దీవించి ప్రతి అవసరతను తీర్చునుగాక. ఆమెన్.